వాక్యంలోనూ సహకరించిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి పేరట సంఘం ద్వారా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి ప్రతి ఒక్కరం కూడా ఏమాత్రము మన హృదయాలను లోక ఆలోచనల వైపు వెళ్ళనివ్వకుండా ప్రతి ఒక్కరం ఆలోచన కలిగి దేవుని మాటలు వినాలనే ఆసక్తితో దేవుని మాటలు విందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధానంలో చేరాం. మీ వాక్యాలు తండ్రి మా హృదయాలకు దీపముగా, మా యొక్క త్రోవలకు వెలుగుగా తండ్రి ఎంచి మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. మా హృదయాలోచనలు ఎరిగిన దేవుడవు, మా యొక్క జీవిత గమ్యాలను తెలిసిన దేవుడవు నాయన. మేము ఏ విధంగా జీవించాలో తెలియజేయడానికి అనేక సంగతులు మాకు నేర్పించుతూ ఉన్నారు. నీ వాక్యం ద్వారా మరికొన్ని సంగతులు మేము నేర్చుకొని చుండగా మీ ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధమైన విషయాలతో నేర్చుకొనడానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని, మీ కృపను మాకు తోడు ఉంచి నడిపించమని వింటున్న ప్రతి ఒక్కరూ తండ్రి జాగ్రత్త కలిగి విశ్వాసంతో విని తండ్రి భక్తి జీవితాన్ని వృద్ధిపరుచుకునే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట బ్రతుమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమను బట్టి మనమందరము దేవుని కృపతో ఆయన సన్నిధానంలో మరొక ఆదివారం చేరాం. మనం గత 2 వారాల నుంచి నేనైతే పూర్తిగా ఒక వాక్యాన్ని చెప్పడానికి కుదరలేదు కదా, పరిస్థితులను బట్టి. ఏదేమైనా దేవుడు మరొక ఆదివారాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అందరూ బైబిల్ తెరచి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని తీద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ఏమండి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఎవరు సహాయం చేసేవారంట? దేవుడు. అంటే మనుషులకి చాలా సందర్భాల్లో భయం ఉంటుంది. ఏమండి, భయం అనేది ఉందా? మనుషులకి భయం అనేది ఉందా లేదా? మనుషులు భయపడతారా భయపడరా? సహజంగా చెప్పండి. మనుషులకు ఉండే ఒక లక్షణం ఏంటంటే, చాలా లక్షణాలు ఉంటాయి. కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఏడుపు ఉంటుంది. అలాగే ఇది ఒక లక్షణం. ఏంటది? భయము అనేది ఒక లక్షణం. అసలు సాధారణంగా మనుషులు ఏ సందర్భాల్లో భయపడతారు చెప్పండి? సాధారణంగా మనుషులు ఏ సందర్భాల్లో చచ్చిపోతామండి, భయపడతామండి. చనిపోతామంటే అయ్యో నేను చనిపోతానా అని భయం. హాస్పిటల్కి వెళ్ళినందుకు చూడండి, కరోనా టైంలో నాకు సోకిందంటేనే భయం వచ్చేసి చనిపోయిన అనేక మంది. భయంతోనే చనిపోయిన చాలామంది అండి. అంటే భయం మరణానికి కూడా నడిపించేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే భయం అనేది మనిషికి ఒక విధంగా చూస్తే వ్యాధిలాగా అనిపిస్తుంది. అయితే దేవుడు మనకి ఈ భయానికి ఎలాంటి విరుగుడు ఇస్తాడు? ప్రతిదానికి మందులు ఉన్నాయి, జబ్బులకి. మరి భయానికి ముందు మనం తెలుసుకుందాం. భయానికి ముందు ఏదో ఉంది, లేకుండా ఉండదు, ఉందండి. ప్రతి మనిషి ఏమంటే ఈ లోకంలో ఎలాంటి భయాలు ఉండో తెలుసా? కొంతమంది ఎత్తు ప్రాంతాలకు వెళ్ళాలంటే భయం. చూడండి, ఫ్లైట్ ఎగిరేటప్పుడు చాలామంది పక్కన వాళ్ళు గట్టిగా పట్టేసుకుంటారు ఎగురుతున్నప్పుడు, ఎగిరే స్టార్టింగ్లో. కొంతమందికి లిఫ్ట్ ఎక్కాలంటే భయం. అర్థమైందా? కొంతమందికి బండి ఎక్కాలంటే నీ భయం, నీ బండి నేను ఎక్కను రోయ్ అంటారు. ఎందుకంటే పడేసేస్తాడేమో అని. ఇంకెలాంటి భయాలు ఉంటాయి మనిషికి? చాలా రకాలు ఉన్నాయి. ఇలాగా ఏదో విధంగా భయపడుతూ ఉంటాం. అయ్యో నెలాఖరు వచ్చేస్తుంది, భయమేనా? మళ్ళీ కరెంటు బిల్లు కట్టుకోవాలి, టీవీ బిల్లు కట్టుకోవాలి,
లేకపోతే ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలి, ఎన్ని ఉంటాయి, ఫైనాన్స్ కట్టుకోవాలి, భయం. ప్రతి దాంట్లోనూ అవి భయాలనండి. మనం అనుకుంటా అవి భయం కాదా అంటే భయమే, అది భయమే ఒక విధంగా. ఏం చెయ్యాలి ఆ టయానికి, నేను ఎలా, ఒకవేళ ఈ టయానికి నాకు దగ్గర లేవు, ఫలానా విషయానికి నేను దాచుకున్నాను, అవి లేవు, ఎలా నా పరిస్థితి, భయం. ఆరోగ్య సమస్యలతో ఏదో చిన్న నొప్పి వస్తుంది అనుకోండి, ఇది ఎక్కడ నడిపించొద్దు, ఏం భయం. చిన్న నొప్పి వస్తే ఏదో గ్యాస్ పెయినో లేకపోతే ఇంకేదో వస్తుంది, ఇది ఒక గుండెపోటేమో, భయము. మనిషి ఎలా పరిస్థితి జీవన కొనసాగిస్తున్నాడంటే భయముతోనే గడుపుతున్నాడు. అలాంటి భయాలు కొన్ని చూద్దాం. చూడండి, సాధారణంగా మనుషులు ఎలాంటి విషయాల్లో భయపడతారో తెలుసా? నిర్గమకాండ గ్రంథం తీయండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ ఒక అతను భయపడుతున్నాడు, ఏదో చూసి చూడండి దేని గురించి భయపడుతున్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడని మోషేతో చెప్పగా తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ఎందుకు తెలుసా? ఇతను భయపడుతున్నాడు. ఇక్కడ ఎవరో మోషే భయపడుతున్నాడు. ఎందుకు చెప్పనా? చూడండి, 2వ వచనం 3వ అధ్యాయం. ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండు చెండెను, కానీ పొద కాలిపోలేదు. మంట వచ్చేస్తుందండి ఇంట్లో నుంచి, ఇల్లేం కాల్చలేదు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? మీకు విషయం చెప్పనా? ఆ విషయంలో కూడా భయపడం మనం చెప్పాలనుకుంటే. ఇక్కడ మోసే ఎక్కడో మంద కాస్తున్నాడు, వెళ్ళిపోయి కొండల మీద ఒక్కడే ఉన్నాడు, చాలామంది లేరు అక్కడ. మీకు అర్థమైందా? ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు తెలియని కార్యం జరుగుతుందనుకోండి, ఎప్పుడు చూడలేని విషయం జరుగుతుందనుకోండి, భయం కలుగుతుంది కలగదా? అలాంటి సందర్భం మరొక చోట జరిగింది. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. మొదట లోకా సువార్త తీద్దాం, 2వ అధ్యాయం. లోకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచి, అక్కడేమో మోసే ఒక్కడే ఉన్నాడు, కానీ దూత కనపడలా. ఏం కనపడ్డది? పొదలో మంట కనిపిస్తుంది, మండుబోట్ల. కానీ ఇక్కడ ఏంటి? డైరెక్ట్గా దూతే కనపడిపోయింది. ఎవరికి? గొర్రెల కాపర్లకు. ఒక్కర్లేరండి, ఇక్కడ చాలామంది ఉన్నారు. అయినా కూడా ఏం కలిగింది వీళ్ళకి? చూడండి అక్కడ ఏముందో. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడి అనలా. ఏం భయపడ్డారంట? మిక్కిలి, చాలా భయపడ్డారు. నిజంగా ఇలాంటి సందర్భాలు ఈ రోజుల్లో ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. రాత్రి నాకు దేవుడు కనపడ్డాడని. దేవదూత కనపడితేనే ఇంత గజగజ వణుకుపోతుంటే నిజంగా దేవుడు కనపడితే ఎలా ఉండాలి చెప్పాలి. ఉదాహరణకి యేసుక్రీస్తు వారంట అలా నడుచుకుంటూ వెళ్తుంటే, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరమందుకు వెళ్ళిపోయిన తర్వాత, పరముకు వెళ్ళక ముందే ఎవరో పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు నడుచుకుంటూ వెళ్తుంటే ఆయనకి కనిపించి మాట్లాడారంట. అప్పుడు ఎలా అయింది ఆయన పరిస్థితి? చచ్చిన వారి వలె పడిపోయాడు. దర్శనంలోనే ఎలా ఉండదో తెలుసా? ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ఒకసారి యేసుక్రీస్తు వారు ఒకవేళ దేవుడే నీకు కనపడ్డాడు అనుకుంటే ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. 1వ అధ్యాయం ఎలా అయిపోడు చూడండి. ఈయన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. నాతో మాట్లాడిన స్వరత ఏమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన
ఒకరిని చూచి తిని ఆయన తన పాదం మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత దళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలో ఉండెను. చూసారా, ఒకవేళ దేవుడు ఇక్కడ ఈయన కనబడుతుంది స్వప్నంలో, అంటే దర్శనం, కళ అనకూడదండి, ఇది దర్శనంలో కనబడుతుంటే ఇక్కడ ఈయన పరిస్థితి ఎలా అయిపోయిందంట చూడండి ఒకసారి. అక్కడ ఉంచండి ఒకసారి ఆ మాట. నేను చచ్చిన వాని వలె, 17వ వచనం చూడండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద. మరి ఎంతమంది పడ్డారు వీళ్ళు చచ్చిపడి? రాత్రి దేవుడు కనిపించాడు, దేవదూత కనపడితేనే గజగజ వణుకుపోతున్నారు గొల్లలో. అవునా? ఆనాటి జనులు చూడండి. ఈరోజు మనిషికి మామూలు భయాలు పోయినాయి. దెయ్యమని, లేకపోతే ఆ మధ్యన చిన్నప్పుడు పూర్వకాలం అయితే అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ కబుర్లు చెప్పేవారు, తెలీదు ఎవడికి. ఆ భయాలు ఉండేవి, ఇప్పుడు అవి కూడా పోయినాయి మనుషులకి. కానీ మనిషికి అలాంటి భయాలు పోయినా ఇంకా ఏవో భయాలు ఉన్నాయి. ఆ భయము ఉందని మనిషికే తెలీదు. అర్థమవుతుందా? తనకే తెలీదు ఆ భయం నాలో ఉందని. కానీ ప్రతి మనిషికి ఏదో ఒక భయం ఉంటూనే ఉన్నదండి. ఆ భయాన్ని నుంచి విడుదల ఎలా పొందాలో మనం తెలుసుకోవాలి ఈరోజు. చూద్దాం ఇంకా ఎలాంటి విషయాల్లో భయపడతారంటే, అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఇరవై 17వ వచనం. దానిని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసుకొని వాడ చుట్టూ బిగించి కట్టిది. మరియు సూర్తీసను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఒక ప్రయాణం చేస్తున్నారు. ప్రమాదం జరుగుతుందంటే భయం ఉంటుంది, ఉండదా? ఇక్కడ అదే భయం జరుగుతుంది. మనుషులకి మరొక భయం ఎక్కడ ఏం చూపిస్తున్నాడంటే, దేవుడు ప్రమాదం జరగబోతుందనే పరిస్థితి తెలిసే భయపడిపోతారు. చూడండి, కొన్ని సందర్భాల్లో ఒరే వాడికి హార్ట్ అటాక్ వచ్చింది, ఏమవుతుందో తెలియదు అని అన్నారనుకోండి, వెంటనే అతనికి ఎలా ఉంటుంది? అప్పుడు దాకా హార్ట్ అటాక్ అని తెలీదు, భయపడిపోతారు. ఏంటో గుండె ఆగిపోద్దినేమో, అవునా? గుండె ఆగిపోద్దేమో. ఇలాంటి సందర్భాలు ఎన్ని మన జీవితాల్లో మనం చూసుండం. స్పీడ్గా వెళ్తే పడిపోతామని తెలుసు, కాలు ఇరిగిపోయిందినేమో, పడిపోయాడు, నొప్పి పట్టేసింది. ప్రమాదం వచ్చింది, పడిపోయామో, నొప్పి పట్టింది. అప్పటికి ఏం డౌట్ ఉంటుంది? డౌట్ ఏముంటుంది? ఇంకా భయము. ఒకవేళ కాలు ఇరిగిపోయిందేమో, వాసింది, కాలు ఇరిగిపోయిందేమో, ఎక్స్రే తీయింతే కానీ తెలీదు. ఎన్ని భయాలు చూడండి. మళ్ళీ ఎక్స్రే తీయించిన తర్వాత డాక్టర్ కరెక్ట్గా చూసాడంటావా, ఇంకా తగ్గలేదేంటి 2 రోజులు పోయిన తర్వాత? ఎన్ని భయాలండి మనిషికి. ఇక్కడ ఒక ప్రయాణం జరుగుతుంది. ఆ ప్రయాణంలో ఓడ సముద్రం మీద నడుస్తున్నప్పుడు ఆ బోటు ఒకవేళ ఆ ఇసుక తిప్ప మీద బోటు ఇసుక తిప్ప తగిలిందనుకోండి, పగిలిపోద్ది. కింద అరమరకని ఉంటుంది, అది పగిలిందనుకోండి, వాటర్ నీళ్ళకి వెళ్ళి బోటు మునిగిపోద్ది. ప్రయాణం చేయడానికి అవకాశం ఉండదు. బోట్ అంటే మనం ఒకసారి చెప్పాను మీకు, చిన్న చిన్న బోట్లు, పడవలో మనం రేవు దాటే పడవలు లెక్క ఇకండి, షిప్పులు ఇవి. వాళ్ళ ప్రయాణం చేసి పెద్ద పెద్దవే. అది మనం లెక్క కట్టలేనంత, అంటే మన ఊహల్లోకి లేనంత ఖరీదైనవి ఉంటాయి ఆ రోజుల్లో. అర్థమైందా? మనం తట్టుకోలేము అలాంటి ఖరీదు. మరి నిజంగా అలాంటిది పాడవుతుందంటే, ఎవరికైనా బండి ఇస్తున్నాం అనుకోండి, ఏం చెప్తాం? చెప్పాలి. ఏం చెప్తారు బండి ఇచ్చేటప్పుడు? ఎంత ఖరీదండి? ₹1,00,000 ఖరీదు బండి. ఒకవేళ ఎవరినైనా గుద్దేస్తావేమో, ఆడికి తగిలితే నాకు బాధే. ఒకవేళ నువ్వు ఎవరినైనా ఎక్కడైనా ఏ చెట్టునో లేకపోతే ఏ పుట్టనో కుట్టేస్తావేమో, పగిలిపోద్ది బండి. బాధ, భయం. ఒకవేళ నీకు తగులుతుందేమో. ఎన్ని భయాలు చూసారా?
అంటే మనం రోడ్డు మీద ప్రయాణిస్తున్న దానికి ఇంత భయపడుతుంటే వాళ్ళు నీటిలో ప్రయాణం చేస్తున్నారు, భయపడరా? చూసారా? అంటే వాళ్ళకి దైవభక్తులకు కూడా భయాలు ఉన్నాయి ఆ పరిస్థితులను బట్టి. కానీ ధైర్యం వాళ్ళకు వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ధైర్యం వారు తెచ్చుకున్నారు. ధైర్యం దేవుడే చెప్పాడు, ఎలా చెప్పాడో కూడా తెలుసుకుందాం. మరొక మాట కూడా చూడండి ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి చూద్దాం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఎందుకు దాక్కున్నారండి? ఆదాము అవ్వలు ఎందుకు దాక్కోవాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ? పాపం. అంటే పాపమునకు అక్కడ ఏం జరుగుతుంది? దేవుడు కనపడదు వస్తే చెప్పాలి. పాపమునకు శిక్ష కలుగుతుంది. అంటే మనిషికి ఏమొస్తుంది తెలుసా? భయం వస్తుంది. నిజంగా మన పాపాన్ని తూచి చూపించాలంటే దేవుని ముందు సరిపోతాం మనం. దేవుడిని మనల్ని తూచాడు అనుకోండి, మన పాపాన్ని తక్కెట్లో వేసి తూచాడు అనుకోండి మన పాపాన్ని, మనం దేవుని ఎదుటి నిలబడగలమా? నిలబడలేం. కానీ ఏం చేశాడు తెలుసా? ఆ పాపమునకు శిక్ష ఎవరు భరించారు? యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఆదాము అప్పటికి శిక్షను భరించే పరిస్థితి ఎవరో లేరు. అందుకే భయపడుతున్నాడు. పాపం చేశాను కదా, దేవుడు చెప్పిన మాట వినలేదు కదా, తినొద్దన్నాడా, పండు తినేశాను కదా, ఇప్పుడు ఏం చేస్తాడో. ఇంటి దగ్గర చెప్పాడు నాన్న వెళ్ళే ముందు, అబ్బాయి మీరు సాయంకాలం వరకు, నేను సాయంకాలం ఇంటికి వచ్చేసరికి పలానావన్నీ చదివేసుకుని పలానావన్నీ పనులు చేసుకుని కూర్చుని ఉండాలి. లేపి చెప్పి వెళ్ళిపోయాడు తండ్రి. మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటి వరకు అసలు ఏ పనులు చేయలేదు, ఏమి ఇంకా టీవీ పెట్టుకుని అక్కడ పడుకుని దొల్లుతో కూర్చున్నారు అనుకోండి. ఏం చేస్తారు అప్పుడు? నానొచ్చి బెత్తం ఇచ్చుకుని కొడతాడని భయం ఉంటుందండి. వెంటనే ఇంకా వస్తానే చూసుకుంటాడు ఎక్కడుందా జువ్వాని. నీకేం చెప్పాను రా, నువ్వేం చేసావు, అక్కడ భయం. ఆదాము అవ్వలు కూడా అలాగే చెప్పిన మాట వినకుండా తప్పు చేశారు. అదేమైంది? పాపం అయిపోయింది. శిక్ష వస్తుందేమో. ఆ శిక్ష ఎలా వస్తుందో ఎలాంటిదో తెలియదు, వీళ్ళకి చెప్పలేదు దేవుడు, కానీ మరణిస్తారని చెప్పాడు. నిజంగా వాళ్ళు భయపడి ఉండొచ్చు, నేను చనిపోతానేమో అని. వాళ్ళకి తెలియదు చనిపోవడం అంటే ఏంటో తెలదు. అలాంటి జీవితం అండి, గొప్ప జీవితం ఇచ్చాడు దేవుడు. అయినా కూడా వాళ్ళు తప్పు చేశారు. ఇవన్నీ సాధారణ విషయాల్లో. మనిషిని బట్టి మనిషి ఎప్పుడు భయపడతాడు? ఇంకో మాట కూడా చూస్తూ ముందుకు వెళ్దాం. ఇంకా ఆదికాండ గ్రంథం తీయండి, 26వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరుని చెప్పాను. ఎందుకనగా రెబ్కా చక్కనిది కనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అని. ఏమొచ్చింది ఇతనికి? అబ్రహాముకి భయం వచ్చింది. ఏంటి? ఒకవేళ నా భార్య చక్కగా ఉంది కదా, ఒక ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ ఒకవేళ ఈ ప్రాంత ప్రజలు నా భార్య అని చెప్పాను అనుకో, నన్ను చంపేస్తారు, కానీ నన్ను చంపేసి ఆమె తీసుకెళ్ళిపోతారేమో అని భయపడేమని చెప్పాడు. అంటే దేనికి భయపడ్డాడో? మరణానికి భయపడతాడు. మనిషి కూడా చూడండి, మరణానికి భయపడతారా? భయపడతారు. ఏమండి? ప్రతి ఒక్కరికి ఉందా? భయం ఉందండి. కానీ భయాన్ని విడుదల కావాలి మనకి. భయానికి విరుడు కావాలి, మందు కావాలి. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భయాన్ని ఆ హృదయంలోంచి తొలగించుకోవడం ఎలా. నా హృదయంలో భయం లేకుండా చేసుకోవాలంటే ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఇది తెలుసుకోవాలి మనం. ఇక్కడ చూద్దాం, మరొక మాట చూద్దాం.
మరొక మాట ఇంకా చూడండి, ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమొచ్చినది? భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తుకొని. ఇక్కడ అబ్రహాము భార్య శారా ఏం చేస్తుందో తెలుసా? ఆమె ఎప్పుడైతే అబ్రహాముకి మరొక భార్యగా చేసిందో తన పనికత్తను, ఆమెతో దెబ్బలాడుకుంటుంది. చిన్న కుమారుడు ఉంటాడు అప్పటికే. ఎందుకని ఈమెతో దెబ్బలాడుతుందంటే, శారా కంటే ముందు శారా పనికత్తే కుమారునికి అనేస్తుంది. అతని పేరేంటి చెప్పాలి? ఇస్మాయిల్. ఓకేనా? అతన్ని ఇస్మాయిల్ని తీసుకుని ఈ శారా ఇంట్లోంచి గెంటేస్తే ప్రయాణమే వెళ్తున్నప్పుడు దాహం వేస్తూ ఉంటుంది, నీరు దొరకదు. అండ్ ఇప్పుడు దాహం వేస్తే, నిజంగా ఇప్పుడు చెప్పండి, దాహం వేస్తే నీళ్ళ విషయంలో బాధ ఉంటుందా ఉండదా? మనం అయితే ఇళ్ళ మధ్యలో తిరుగుతున్నాం కాబట్టి దాహం గురించి మనకు పెద్దగా తెలియదు. కానీ కొండ ప్రాంతాలలో కానీ ఎడారుల్లో కానీ తిరుగుతున్నప్పుడు వచ్చే దాహం విలువ తెలుసా మీకు? ఎప్పుడైనా చూసారా రుచి? చూసారా రుచి? అప్పుడు తెలుస్తుంది దాహం అంటే ఏంటో. మనకు తెలియదు. ఇక్కడ మనకు మధ్యలో నీళ్ళు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, ఎవరొకరికి ఇల్లు అడిగినా నీళ్ళు ఇచ్చేస్తారు. అలాంటి పరిస్థితిలో ఆమె లేదు. అప్పుడు భయపడుతుంది, ఒకవేళ నా కుమారుడు చనిపోతాడేమో అని. తన కుమారుడు గురించి భయపడుతుంది. అంటే తనకున్నవారు చనిపోతారని అనుకున్నప్పుడు మనిషికి ఎలా ఉంటుందంట? భయం. తన వారు ఎవరన్నా దూరం అయిపోతున్నప్పుడు ఏమొస్తుంది? భయం. చూడండి, మరొక మాట చూద్దాం. 26వ అధ్యాయము 26వ వచనం. అదే ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 26వ వచనం. అంతటా అబీమెలెకు అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి పికోలును గెరారు నుండి అతని వద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా. చూసారా, ఇక్కడ ఏంటంటే చంపేస్తారేమో అని మరొక భయం. ఒక ప్రాంతం నుంచి అతను పంపేశారు, మళ్ళీ తిరిగి వచ్చారంట. ఎందుకు నన్ను నా దగ్గరికి వస్తున్నా మీరు? అయినా కూడా చంపేయడానికి వస్తున్నారా అని భయపడుతున్నాడండి. భయపడుతున్నాడు ఇక్కడ. మరి ఇంకా ఏ విషయాల్లో భయపడతారో తెలుసా? చూడండి, మోషే గారు చెబుతూ నిర్గమకాండ గ్రంథం మోషే గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. చూద్దాం, 14వ అధ్యాయం. నిర్గమకాండ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, చదవండి. ఇశ్రాయేలీయులు అధైర్యపడుతున్నారు. ఎందుకని? ఇశ్రాయేలీయులు ఎందుకు భయపడుతున్నారు? అదే నేను ఆ దేశంలో మేము పని చేసుకుంటానే బ్రతికేసుకోలేం కదా. ఇదిగో ప్రయాణం చేస్తున్నాం, యుద్ధాలు వస్తున్నాయి, అనేక రాజులు వచ్చి వీళ్ళ మీద యుద్ధానికి వస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. అప్పుడు మోషే చెప్తున్నాడు, మీరు భయపడొద్దు, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను, మీకు రక్షణ ఎవరు దయచేస్తారంట? దేవుడు. ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? వేరే రాజ్యపు జనులు వచ్చి మమ్మల్ని చంపేస్తారేమో, మేము గెలవలేమేమో, వాళ్ళ మీద మేము నగ్గలేమేమో, మేము అనుకున్న మీ దేవుడు నడిపిస్తారన్న దేశానికి నేను వెళ్ళనేమో, ఇక్కడితో నాశనం అయిపోతామేమో అనే బాధ, భయం. చాలామందికి చాలా విషయాల్లో ఇలాంటి భయాలు మన కుటుంబాల్లో కూడా ఉండొచ్చు. కరెంటు దగ్గర భయమా? షాక్ కొడుతుందేమో. స్విచ్ చేస్తున్నా కూడా షాక్ కొడుతుంది. ఎందుకని? ఒకసారి వర్షానికి తడిసింది అనుకోండి, స్విచ్ ఎప్పుడో ఒకసారి కొట్టింది,
తర్వాత ఏం చేస్తాం? స్విచ్ చేయడానికి గజ వణుకుపోతాం, భయం. అంటే షాక్ కొడితే ఏం జరుగుతుంది మరి? మరణం వచ్చేద్దేమో భయం. అంటే మరణానికి ప్రతి మనిషి భయపడతాడండి, చెప్పరగాని బయటికి. కానీ ధైర్యం కలిగి ఉండాలి. మరణాన్ని గెలిచే ధైర్యం కూడా మనిషికి ఉండాలి. మరణం వస్తున్నా మరణానికి ధైర్యంగా ఎదుర్కొనే స్థితి మనకు ఉండాలి. అది ఎలా దొరుకుతుందో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈయన భయపడుతున్నాడో, ఎవరో ఇశ్రాయేలు భయపడుతున్నారో ధైర్యం చెబుతున్నాడు. ఎందుకు? మోషేకి ఏం తెలుసు? మోషేకి ఏం తెలుసో తెలుసా? మనల్ని ఎలా బ్రతికించగలడో ఆయన గురించి వీళ్ళకి తెలుసు. ఇక్కడ మరొక మాట చూద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. వీళ్ళ ఓడిపోయారండి ఒకసారి. అప్పుడు ఓడిపోతున్నప్పుడు దేవుడు యెహోషువ గారి ద్వారా మాట్లాడుతున్నాడు వీళ్ళకి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం. 10వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యంగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధం చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా. ఏమండి, ఎంతమంది తెలుసా? చూడండి, ఈయన మీద ఎంతమంది వచ్చారో తెలుసు. 16వ వచనం చూడండి. ఆ రాజులు 5గురు. ఎంతమంది? 5 రాజులు ఒకసారి వస్తున్నారు. 5 రాజులు అంటే అర్థం ఏంటి? 5 నడుచుకుంటూ వస్తున్నారు అనుకుంటున్నారా? 5 రాజులు, 5 రాజులకి ఉండే సైన్యాధిపతులు, 5 సైన్యాధిపతుల క్రింద ఉండే ఉప సైన్యాధిపతుల క్రింద సైనికులు. అర్థమవుతుందా? సైన్యం అంటే చిన్నగా లెక్కనే వేల కొలిది ఉండేవారు. సైన్యం అంటే వేల కొలిది మనుషులు కత్తులతో వచ్చేవారు. వీళ్ళు ఉండేది 6 లక్షల కాల్బలమైన భయమే. ఎందుకని? అక్కడ 5 రాజులతో సైన్యంతో వచ్చేస్తున్నారు, భయపడుతున్నారు. అప్పుడు యెహోషువ అంటున్నాడు, మీరు భయపడొద్దు. ఎందుకని? యెహోషువకి ఏం తెలుసు? భయము పోగొట్టేవారు ఎవరున్నారో ఆయన తెలుసు. భయము మన దగ్గర నుంచి ఎలా పోతుందో యెహోషువకి తెలుసు. కానీ మనకు తెలుసా? ఇప్పుడు యెహోషువకి తెలుసు ఆ రోజు. ఇప్పుడు మనందరికీ తెలుసా? నిద్ర వస్తుందమ్మా అందరికీ, వాక్యాన్ని బట్టా లేకపోతే నా బట్ట మీ బట్ట. దయచేసి ఎవరో నిద్రపోకండి, మీకు భయం వచ్చేద్ది నిద్రపోయారంటే. నిద్రపోయారా భయం మీలో ఉండిపోద్ది. భయం పోవాలంటే నిద్రపోకండి, ఓకే? ఇక్కడ చూస్తే ఆ రాజులు మేము ఎలా గెలవాలి అని భయపడ్డారు వాళ్ళు. కానీ దేవుడు వారికి తోడై ఉన్నాడు అని వారికి తెలియజేసిన యెహోషువ ద్వారా వారు ఏం చేశారో తెలుసా? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. ఇంకా ఎలాంటి విషయాల్లో ధైర్యంగా ఉండాలి? ఇంకా చూద్దాం. మనిషిని బట్టి మనిషి ఎలా ధైర్యంగా ఆధైర్యపడుతూ ఉంటాడో చూడండి. అంటే సైన్యంలో వచ్చేవాళ్ళు కూడా మనుషులే కదా. మనుషులు బట్టే మనుషులు భయపడే స్థితులు మనం చూస్తున్నాం. చూద్దాం ఇంకొక విషయం. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. అంతటి సమూయేలు జనులతో ఇట్లను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. ఎవరికి భయపడుతున్నారు తెలిసి? వీళ్ళు దేవునికే భయపడుతున్నారు. పై సందర్భాన్ని చూస్తే ఎందుకు భయపడుతున్నారో తెలుసా? దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని పరిపాలిస్తానయ్యా అంటే, కాదు మాకు రాజు కావాలన్నారు ఇశ్రాయేలీలు అన్నారు, రాజు కావాలన్నారు. అంటే దేవునికి విరుద్ధంగా వీళ్ళు ఏం చేశారు? రాజును కోరుకున్నారు. దేవుడు ఏమంటున్నాడో, నేను పరిపాలిస్తున్నాను కదా మిమ్మల్ని అంటే, అబ్బాబ్బా మీకు నాకు రాజే కావాలి, మనిషి రాజే కావాలంటున్నారు వాళ్ళు. అది వీళ్ళకి అర్థమైంది. ఎప్పుడైతే ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు, మీరు భయపడొద్దులే, ప్రార్థన చేయండి, దేవుడే కరుణిస్తాడు అని.
అంటే ఒకవేళ రాజు గురించి, మనుషుల గురించి ఎలా భయపడతారంటే ఆ రాజు ఏం చేస్తాడో వీళ్ళకి తెలీదు, కానీ దేవునికి తెలుసు. అవునా? రాజు ఏం చేస్తాడో వీళ్ళకి తెలీదు, కానీ దేవునికి తెలుసు. ఆ మనిషిని బట్టి చెబుతుంటే వీళ్ళకి అర్థం కాలే ముందు, తర్వాత భయపడుతున్నారు దేవుడి గురించి. దేవుడు చెప్పాడు, వద్దయ్యా ఎందుకు, నేను ఉన్నాను కదంటే అబ్బాయి మాకు రాజు కావాలన్నారు. ఏమండి చూడండి, మరొక మాట చూద్దాం. రాజుల గ్రంథం మొదటి గ్రంథం, ఇంకా ఏ విషయాల్లో, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం. అర్థమవుతుందండి అందరికీ? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను, భయపడవద్దు. ఇక్కడ ఒక ఆమె పొలం ఏరుకుంటుంది వెళ్ళి. ఎందుకని? కరువు వచ్చింది ఆ ప్రాంతంలో. కరువు వస్తే ఇంకా ఆహారం ఆమె ఇంట్లో లేదు. ఒకే ఒక్క సందర్భం, ఇంకా లాస్ట్ అనమాట, ఇంకా ఒక అప్పం చేసుకునేదానికి అవకాశం ఉందంట ఆవిడకి, పిండి. అందుకంటున్నాడు, ఏలే వచ్చి అంటున్నాడు నాకు ఆహారం పెట్టి అన్నాడు. ఆమె అన్నది, నా దగ్గర ఏమీ లేదయ్యా. ఇంకో పైన వచ్చిన చూడండి, 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టెలో పెట్టెడు పిండియు బుడ్డలో కొంచెం నూనె నా వద్దవే ఉన్నవి, కానీ అప్పం ఒక్కటేం లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పొలలు ఏరుకొనుటకై వచ్చితున్నాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, నీకు ఆహారం లేదని భయపడొద్దు. ఈరోజు చాలా కుటుంబాల్లో సాయంకాలం ఏం వండుకోవాలంటావు? రేపుడికి సరుకులన్నీ అయిపోయినాయి. ఉందా అమ్మా? ఉందండి. ఈ నెల మట్టుకే నా దగ్గర ఉన్న డబ్బులకి ఇంట్లో సరుకులు వస్తాయి. వచ్చిన ఏంటి పరిస్థితి నాది? ఇలాంటి సందర్భాలు ఎన్ని లేవు? ఇప్పుడంటే కొంచెం కొన్ని విషయాల్లో కొంచెం తగ్గిపోయినాయి అనుకోండి. అయినా ఉంటుంది ప్రతి మనిషికి ఏదో విషయాల్లో. ఎందుకంటే భయం. తినడానికి ఆహారం లేనప్పుడు కూడా భయమే. కానీ దేవుని అద్భుతాన్ని మనం చూసామనుకోండి, ఎంత ధైర్యంగా బ్రతకగలమో తెలుసా? చూడండి, యేసుక్రీస్తు వారు చెబుతూ ఎలా వస్తుంది ఈ ధైర్యం అంటే, 5వ అధ్యాయము మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా, భయపడకము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నమ్మిక ఉంచమంటున్నాడు ఆయన, భయపడొద్దు. ఇక్కడ జరిగిన సందర్భము ఏ విధంగా ఉన్నప్పటికీ మన విషయాల్లో కూడా నమ్మకం అనేది లేనప్పుడు ఏమొస్తుందో తెలుసా? భయం. యేసుక్రీస్తు వారు మాటను బట్టి మనకేం చెప్తున్నాడు ఆయన? భయపడొద్దు, నమ్మిక ఉంచమంటున్నాడు. ఎవరి మీద? మన నాన్న మీద నమ్మకం ఉంచాలా? మన అమ్మ మీద? మన కుటుంబ పెద్దల మీద? ఊరి పెద్దల మీద? సంఘ పెద్దల మీద? మన బంధువుల మీద కాదు, నా మాట మీద నమ్మకం ఉంచంటున్నాడు ఆయన. ఎందుకని? చూడండి, కీర్తన గ్రంథము 56వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 4వ వచనం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఎవరికి భయం ఉండదో తెలుసా? నమ్మకం ఉన్న వారికి భయం ఉండదు. ఏ నమ్మకం ఉండాలి? ఇంట్లో బియ్యం ఉన్నాయి కాబట్టి నమ్మకం ఉంది. ఆ నమ్మకమా? ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఉన్నాయి కాబట్టి నేను భయపడను, ఆ భయపడకుండా ఆ నమ్మకమా?
లేకపోతే నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు ఏ బాధ లేదు అనే నీ నమ్మకమా? ఆ నమ్మకాలు ఎందుకు పనికిరావు. భయపడక నమ్మిక ఉంచుము. ఎవరి మీద? ఈయన అంటున్నాడు భక్తుడు, నేను నమ్మి ఉన్నాను, నమ్మకం ఉంచాను. ఎవరి మీద? దేవుని మీద నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను. ఒకవేళ నమ్మకం ఏదైనా మనకు ఉండాలంటే, భయపడకుండా ఉండాలంటే, ఆ నమ్మకం ఎవరి మీద ఉంచాలో తెలుసా? మనుషుల మీద అయితే కాదు. మనకు ఆధారం దొరికింది. నేను భయపడకుండా ఉండాలంటే ఎవరిని నమ్మాలి అని అంటే, నిజదేవుణ్ణి నమ్మితే మనకేముండదో? భయం ఉండదు. ఆహారం లేదు కదా, నాకు దేవుడు నా తోడు, ఆయన ఏదో విధంగా పట్టుకొచ్చి నాకు పెడతాడు. నమ్మకం ఉండాలి మొదట. అసలు పెడతాడంటావా నా దేవుడు? నిజంగా ఆ రోజు శిష్యులు అలాగ ఆలోచించారు. 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. ఇక్కడేమో వేల కొద్ది జనం ఉన్నారు. ఎక్కడ మేము వెళ్ళి, ఒకవేళ నువ్వు కొనుక్కురమ్మన్నా ప్రభువా, మేము వెళ్ళి కొనుక్కొచ్చినా సరిపోవు అని అంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు అద్భుతాన్ని చూపించారు. నిజంగా ఆ వేల కొలది ప్రజలు ఎవరి మీద నమ్మకం ఉంచాలి అప్పుడు? నిజంగా మరి అంతమంది నమ్ముకుంచారా యేసుక్రీస్తు అంటే? నమ్ముకుంచారండి? అంతమంది మారి తిరిగారు అప్పుడు? లేదు. ఆ 12 మంది తప్ప ఎవరూ లేరు అక్కడ యేసుక్రీస్తు దగ్గర. ఏమంటే నిజంగా అద్భుతం, అంత అద్భుతం కళ్ళెదురుగుండా కలిగినప్పుడు ఏమైపోయిందండి వాళ్ళ నమ్మకం యేసుక్రీస్తు మీద? ఆలోచించండి. ఆఖరికి ఎంతమంది ఉండి మిగిలారు ఆయన దగ్గర? 12 మంది. కానీ దేవుడు వారి మీద ఉన్న నమ్మకం, దేవుడికి వారి మీద ఉన్నది, వారు దేవునిపై నిలిపిన నమ్మకం ఈరోజు ప్రపంచానికే సువార్తను ప్రకటింపజేసింది. అవునా? ఈరోజు మనమందరము వాక్యము వినగలుగుతున్నాము, వాక్యము నేర్చుకోగలుగుతున్నాము, తెలుసుకోగలుగుతున్నామంటే ఆ 12 మందేనండి. తిని వెళ్ళిన 5 రొట్టెలు 2 చేపలు తిని వెళ్ళిన 5,000 మంది ద్వారా కాదు. అంటే వాళ్ళకి ఏమి లేదు, అప్పటికే నమ్మిక లేదు. నమ్మకుండా ఉన్న ఆ శిష్యులు పక్కనుండి కూడా ఎలా పెడతావు నాయన, నమ్మలేని స్థితిలో వారున్నా కూడా వాళ్ళు ఎలా అయిపోయారో తెలుసా? దృఢముగా అయిపోయారు వాళ్ళు. మనం కూడా అంతే, అలాంటి స్థితే మన ఆత్మీయ జీవితంలో. దేవుణ్ణి నేను ఎలా నమ్మాలి అని ఇప్పటికీ అర్థం కాని స్థితిలో మీరు ఉండిపోతున్నారు. ఎప్పటికీ దేవుణ్ణి మనం ఎలా దృఢముగా నమ్మాలో మన హృదయంలో అలాంటి దృఢత్వం లేదు. భయపడుతున్నాం. దేవుడు అంటే నిజంగా భయం ఉందంటే ప్రపంచంలో చాలా వరకు భయమే లేదండి. ఈరోజుని భయం లేదు. ఎలా భయం లేదో తెలుసా? మనిషికి జీవితం యొక్క విలువ తెలియని భయం లేదు. అర్థమైందా? సత్యసత్యంలండి. ఎలా ఉంది? సత్యసత్యంలండి. ఎందుకని? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తా మెరుగొరు కనుక. ఏంటంట? చనిపోయిన తర్వాత జరిగేది ఏంటో తర్వాత తెలియదు కాబట్టి చాలామంది భయపట్ల. నిజంగా నిప్పుల గుండంలో నిప్పుల మధ్య నుంచుని కాసేపు చూడండి అని ఎన్నోసార్లు చెప్పాను. ఒకసారి అది గమనించవచ్చు కదా, ప్రయత్నం చేయొచ్చు కదా, అప్పుడు భయం కలుగుతుంది. చూడండి దేవుడు అంటే. ఏమంటే మనం నిప్పులే మనం ఆర్పేసుకోవచ్చు, కాసేపు నుంచోండి వెళ్ళి. మన నిప్పులే మనం ఆర్పుకునే నిప్పులే మీదే మనం నుంచోలేకపోతున్నప్పుడు, మనం తయారు చేసుకుని మనం మండించిన నిప్పుల మీద మనం ఉండలేకపోతున్నప్పుడు, దేవుడు తయారు చేసిన నిప్పులు ఎలా ఉంటాయో గమనించండి. దేవుడు తయారు చేసిన పొయ్యి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక్కో సందర్భంలో ఏంట్రా రాత్రి వెలిగించిన ఇంకా నిప్పులు ఆరిపోలేదు పొయ్యిలోను అంటుంటాం మనం. రాత్రి పొద్దున ఉంటేనే నిప్పులు ఏంటి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంటే, దినము 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 వెళ్తూనే ఉంటాయి, రోజులు గడుపుతూనే ఉంటాయి. ఈ మంట ఏమో ఆరదు. యుగ యుగాలో మండే ఆ నిప్పుల్లో భరించాలంటే ఆ బాధను భరించే శక్తి మనిషిలో ఆత్మలో ఎక్కడదండి? లేదు, లేదండి. మనం ఏదో అనుకుంటున్నాం, జరిగేది ఇంకోటి. జాగ్రత్త.
మనం దేవుణ్ణి చెబుతున్నా, ఎంత గద్దిస్తున్నా, దేవుడు మన దగ్గరికి అంత వచ్చి అడుగుతున్నా మార్పు లేదనుకోండి, దేవుడు ఊరుకోడమ్మా. దయచేసి ఆలోచించండి. దేవుడు ఊరుకోడు. నీకు ధైర్యం చెబుతున్నా, ఇప్పుడు ఎంత ధైర్యం చెబుతాకి దేవుడు ఎందుకు ముందుకు ఈ వాక్యాన్ని చెబుతున్నాడంటే, ఎప్పటికైనా మార్పు చెందుతావనే. ఎప్పటికైనా మార్పు చెంది ఆయన వైపు నడిచి ఆయన మీద నమ్మిక ఉంచి ఆశ్రయిస్తావనే. ఏమండి, ఇంకా చూద్దాం ఒకసారి మాట. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం. ఇంకా ఎలా నమ్మాలో తెలుసా మనం? ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం. ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. ఎలా భయపడకుండా ఉండగలమో తెలుసా? దేవుడు నాకు తోడై ఉన్నాడని నమ్మితే భయపడం. నిజంగా మనకు దేవుడు తోడై ఉన్నాడా? చెప్పాలి. తోడై ఉన్నాడా? తోడై ఉన్నాడు. ఎప్పుడు తోడై ఉంటాడో? జాగ్రత్తగా ఆయన చెప్పినట్టుగా బ్రతికితేనే. మనం ఎలా అయినా బ్రతికేమో, సంఘానికి వచ్చాం, వాక్యం వినే వెళ్ళిపోయామంటే మన తోడై ఉంటాడు అనుకోవడం తప్పు. అవునా? దేవుడు ఎలా అయినా తోడుంటాడని అనుకోకండి. ఎలా అయినా, నేను ఎలా ఉన్నా నాకు తోడుంటాడో నమ్మేశాను కాబట్టి అని అనుకోకండి. ఆయనకి విధేయుడిగా బ్రతికినప్పుడే. అప్పుడు మనకేముండదు. అప్పుడేముండదు మనకి. ఒకవేళ ఆయన మనకు తోడుంటే భయం ఉండదు. ఏ భయమును లేక బ్రతకగలదు. ఏ భయమైనా. ఒకవేళ మరణించేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుడు మనకు తోడున్నాడు అనుకోండి, మరణించేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. అదే ఆలోచనలు ఉంటాం, పరదేశంలో ఉంటాం. అంతేనా? హ్యాపీ కదా. దేవుడు మనకు తోడు లేదనుకోండి, లోకంలో ఆలోచిద్దాం. ఏదో సమస్య వచ్చింది, దేవుడు మనకు తోడున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఏదో విధంగా ఆ పరిస్థితిని దేవుడు చక్కబెడతాడు. ఉన్నదా ధైర్యము? ఈ ధైర్యము మనం ఎవరో వస్తుందో తెలుసా? మనిషికి దేవుని ద్వారా వస్తుంది. దేవుని ద్వారా వచ్చినప్పుడు మనకి ఈ ధైర్యం ఎలా ఉంటుందో తెలుసా? దేనినైనా సులువుగా మనం నిలుచుకుని ముందుకు వెళ్ళగలం. ఏ విషయంలోనైనా. చూడండి, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం తీయండి, మొదటి వచనం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభువుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? నీవే ప్రభువుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. ఏమండి, మనం ఎవరి మీద ఆధారపడి ఉండాలి? మన క్షేమం కలగాలంటే దేవుని మీద. ఎందుకు? ఆధారం ఆయన. ఇంటికి ఆధారం ఏంటి? ఇంటికి ఆధారం ఏంటి? పునాది. నీ చదువు. ఏమంటే నీ ఉద్యోగానికి ఆధారం ఏంటి? చదువు. నీ బ్రతుకుకి ఆధారం ఏంటి? దేవుడై ఉండాలి. అది దేవుడు నీకు ఆధారమై ఉంటే నువ్వు ఎలా ఉండగలవు? ఏ బాధ లేకుండా నిశ్చయితగా. ఒకవేళ బాధే వచ్చిందనుకోండి, ఆ బాధను కూడా ఎంత ఆనందంగా గడపగలవో తెలుసా? ఎవరు నీకు ఆధారమై ఉంటే? దేవుడు నీకు ఆధారమై ఉంటే, ఆయన ఆధారంగా నీకు ఉంటే నిజంగానే. ఏమండి, ఆయన ఎవరైతే ఆయనను అడుగుతారో, ఎవరైతే ఆయనను మొరపెడతారో, ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వారిని దేవుడు ఎంత మాత్రమును విడువడు. చూడండి, 91వ కీర్తన మొదటి వచనం. 91వ కీర్తన మహోన్నతుని చోటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని దేవుడని
నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నా ఆశ్రయం ఆయనే, నన్ను కాపాడతాడు. నా కోట ఆయనే. కోట అంటే ఏంటో తెలుసా? కాపుదల ఉండేది. ఎలాంటి సైనికులు వేరే రాజ్యాల నుంచి వచ్చినా నన్ను పాడు చేయలేరనే స్థితిలో ఉండేది. అందుకే పూర్వీక రాజులు పూర్వంలో కోటలు కట్టుకుని బ్రతికేవారు. ఆ కోటకు చాలా ప్రత్యేకమైన పరిస్థితులు ఉండేయండి. అవి ఇప్పుడు చెబుతూ ఉంటారు, మన యూట్యూబ్లో అక్కడ వింటుంటే పలానా కోట ఇలా ఉండేది, పలానా కోటలో ఇలాంటి పరిస్థితులు జరిగాయి, ఆ రాజులు ఇలా ఆ రాజ్యం మీదకి వస్తున్నప్పుడు ఇలా కాపాడుకునేవారు. అంటే దేవుడు నీకు కోట అయి ఉంటే అసలు ఎవరైనా రాగలదురా? నిజంగా లోకంలో ఉన్న కోటలు ఈరోజు ఉన్నాయా అంటే లేవు, నాశనం అయిపోయినాయి రాజులు కట్టిన కోటలు. అర్థమవుతుందా? అంటే లోకంలో ఉన్న కోటలు అయితే కరిగిపోతాయి, కానీ దేవుడు నీకు కోటగా ఉంటే నిన్ను ఎదిరించేవాడు, నిన్ను జయించేవాడు ఎవ్వరో ఉండరు. ఆఖరికి సాతాను కూడా నిన్ను చూసి భయపడిపోవాల్సిందే, పారిపోవాల్సిందే. ఎప్పుడు దేవుడు నీతో తోడుగా, నువ్వు దేవుడిని ఆశ్రయించినప్పుడు, దేవుడు ప్రకారంగా చెప్పిన ప్రకారంగా నువ్వు బ్రతికినప్పుడే. అంతేగాని నీ సొంత ఆలోచన నువ్వు పెట్టుకుని బ్రతికేసి నేను దేవుడిని నమ్మేశాను మారిపోయాను అని అంటే లేదు, అవకాశం లేదు. ఏమండి? సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం తీయండి, 20వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, ఆయనను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను ఎలా సేవించాలంట? పూర్ణ హృదయంతో, అరకొర హృదయంతో కాదు. ఏదో వచ్చెళ్ళాం అనుకునే విధంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మిమ్మల్ని క్షమించడు, మీ తోడు ఉండడు. పూర్ణ హృదయంతో ఆయన్ని మీరు ఎరగాలి, పూర్ణ హృదయంతో ఆయన్ని మీరు ఆశ్రయించాలి, ఆయన వెతకాలండి. వెతికిన వారికి దొరికే దేవుడు ఎవరు? సర్వశక్తి గల దేవుడు, మన దేవుడు. ఆయన ఆశ్రయిస్తున్నారా? ఆయన వేడుకుంటున్నారా? నిజంగా మీకు ఇప్పుడు భయం పోవాలి. ఇప్పటికీ వినేసరికి ఏం భయం? ఏ భయమైనా పోవాలి. ఎందుకు? దేవుడు నాకు తోడై ఉంటే మరణం ఏం చేయగలదు నన్ను? మళ్ళీ ఎప్పుడు తర్వాత చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను కదా. సరే, వచ్చిన ఈ యొక్క ఆపద ఏం చేస్తుంది? నన్ను కాలు ఇరిగింది, తగ్గుతుంది. షుగర్ ఉంది, ఒక షుగర్తో కూడా బ్రతికే వాళ్ళు ఉన్నారే జీవితాంతము. బీపీ ఉంది, బీపీ ఉన్న బ్రతకొచ్చు. ఇంకొక అనారోగ్యం వచ్చింది, దాన్ని కూడా గెలవచ్చు. ఒకవేళ అనారోగ్యం వచ్చింది, గెలలేకపోయాం, చనిపోతాం. ఎక్కడికి వెళ్తాం? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. అమ్మయ్య సరిపోద్ది. ఇంతకు మించి ధైర్యం ఏం కావాలండి? ధైర్యం ఎలా వస్తుందో తెలుసా? దేవాది దేవుని వలన ఆయన ఆశ్రయించిన వారికి మాత్రమే. మనం ఆశ్రయిస్తున్నామా? దేవుని ఆశ్రయిస్తున్నామా? వెతుకుతున్నామా? ఆయన అనుసరిస్తున్నామా? ఆయన చెప్పిన మాటల ప్రకారం బ్రతుకుతున్నామా? బ్రతికితే నీకు ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు. నీ ధైర్యం ఎవరో తెలుసా? దేవుడే. చాలామంది కొన్ని సందర్భాల్లో అప్పుడు వరకు ఉండరండి, అప్పుడు వరకు ధైర్యంగా ఉండరు. ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, వాళ్ళ పక్షం వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పక్షం నుండి వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వెంటనే ఉంటాడు, ఏయ్ రారా ఇప్పుడు చెయ్యి చూద్దాం. అప్పుడు దాకా మాట్లాడలేదు, ఏమంటాడు? ఇప్పుడు రారా చెయ్యి చూద్దాం. ఎందుకని? నా పక్షమోడు నా దగ్గరకు వచ్చేసాడు. మరి దేవుడు నీ పక్షాన్ని ఉంటే ఎవడేం చేయగలదు? మనిషికే నీకు అంత ధైర్యం వస్తే, దేవుడు నీ తోడై ఉంటే ఇంకా ఎవరేం చేయగలరు? ఇంకా భయం ఉంటుందా మనకి? కానీ భయపడాల్సింది ఎవరికో తెలుసా? దేవునికి. భయం ఉండకూడదు ఏంటో తెలుసా? లోకంలో ఉండే విషయాల్లో. భయం అనేది ఒకవేళ నువ్వు పడితే దేవుడు అంటే భయపడు. లోకంలో ఉన్న వాటి కోసం, నీ శరీర విషయాల కోసం, జీవితంలో ఉన్న సందర్భాల కోసం, బ్రతుకు కోసం, వీటి కోసం భయపడొద్దు.
నీకు దేవుడు అంటే భయం ఉందనుకోండి, వీటన్నిటి మీద భయం ఉండదు. వీటన్నిటి మీద భయం ఉందనుకోండి, దేవుడు అంటే విరుద్ధం అయిపోద్ది ఆటోమేటిక్గా. అర్థమవుతుందా? దేవుడు అంటే భయపడలేదు అనుకోండి, మీరు ఇవన్నిటి మీద భయం ఉంటుంది. దేవుడు అంటే భయపడ్డారు అనుకోండి, వీటన్నిటి మీద భయం పోద్ది. అది దేవుడు ఇస్తాడు. అలాంటి వారిగా మనం బ్రతకగలదు ఉండాలండి. ఇప్పుడు భయం పోతుందా లేదా? మీలో భయం పోయిందా లేదా? ఎవరు భయం తీసేవాడు? దేవుడు. ఆ దేవుని నమ్మిన వారికే ఆయన భయాన్ని తీస్తాడు. అదే ఒకవేళ మీరు ఎవరైనా భయపడాలి అని అనుకుంటే దేవునికే భయపడాలి. ఎందుకంటే దేవుడు ఒకవేళ నేను తప్పు చేస్తాను నరకంలో వేసేస్తాడేమో, నేను తప్పు చేయకుండా ఉండడానికి దేవుడు నాకు సహాయం చేయాలని దేవుడిని భయపడుతూ బ్రతకాలి. లోకంలో ఉన్న వాటి కోసం మాత్రం మనిషి భయపడకూడదు. దేవుడు మన హృదయాల్లో ఈ వాక్యాన్ని ఫలింపజేసి బలపరిచి మనల్ని దేవునిలో బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నాయన, కృపగల తండ్రి, కొద్ది సమయం నీ వాక్యాన్ని ఆలోచించాం. మాలో ఉన్న బలహీనతలు, భయాలు పోగొట్టేది మీరే అని తెలియచేసి మమ్మల్ని నడిపించుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఉన్నతంగా నీ వాక్యంతో మాతో మాట్లాడారు. మాకు ఆత్మ సంబంధ విషయాలు మమ్మల్ని బలపరచమని, నిలబెట్టమని, విన్న ప్రతి మాట వ్యర్థం కాకుండా మా యొక్క హృదయాల్లో భద్రపరుచుకునే భాగ్యము, అట్టి అనుసరణ జీవితము మాకు దయచేయమని, సమస్య విషయాలు మీ పాదతో చేర్చుకుంటాం. మీరే తోడైన ముందు కాపాడమని, జరుగుతున్న కార్యక్రమంలో మీరు తోడని నడిపించమని యేసుక్రీస్తు వారు పేట ఇచ్చిన ప్రారంభ మాల్కు వేడుకుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.